నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బస్సు యాత్రను ప్రారంభించిన మాజీ సీఎం కేసీఆర్. అధిక సంఖ్యలో హాజరైన పార్టీ శ్రేణులు. కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని విన్నపం. శ్రీకాకుళం నియోజకవర్గం ఆడబిడ్డలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖి. పలు అంశాలపై వివరణ. శ్రీకాకుళం నియోజకవర్గం ఆడబిడ్డలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎప్పుడు కూడా సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి పెడుతూ మా పేదవాళ్లకు పంచితే అది నిజమైన ప్రజాస్వామ్యం. గాని అప్పులు తెచ్చి బటన్ నొక్కడం మా ముసలమ్మ కూడా చేయగలుగుతుంది. ఏమన్నా కాదా తల్లి? మీరే చెప్పండి. బటన్ నొక్కడం కష్టమైన పని అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు నొక్కలేరా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ అది కాదు. సంపద సంపాదించేవాడు నాయకుడు, ఉద్యోగాలు కల్పించేవాడు నాయకుడు, దేశాన్ని ముందుకు తీసుకుపోయేవాడు నాయకుడు. దేశాన్ని వెనక్కి తీసుకుపోతూ ప్రజల్ని మోసం చేస్తూ మభ్య పెడుతూ దోచుకునేవాడు నీచుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు వచ్చాడు, ఇక్కడే తిరుగుతున్నాడు. నేను అడుగుతున్నా, ఉత్తరాంధ్ర ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి జలగా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చేశావని ఇక్కడికి వస్తున్నావు? ఒక్క ప్రాజెక్టు కట్టావా? ఒక ఎకరాకు నీళ్లు ఇచ్చావా? లేకపోతే ఒక ఊరికి రోడ్డు వేసావా? ఒక నిరుద్యోగ ఉద్యోగాలు ఇచ్చావా? ఒక డిఎస్సీ పెట్టావా? ఈ ఆడబిడ్డల జీవితాల్ని మార్చే ప్రయత్నం చేశావా? ఏమీ చేయకుండా కథలు చెప్పడానికి వస్తున్నాడు. అందుకే కథలు చెప్పే వాళ్ళకి మీరందరూ కూడా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా నేను మీకు ఎప్పుడో చెప్పాను, ఆడబిడ్డలు చెప్తున్నా, ఇప్పుడు ఇచ్చిన కాలనీలు కూడా నేను రద్దు చేయను. ఆయన ఇచ్చింది 1 సెంటు, అది కూడా కట్టేది గూళ్ళు, ఇళ్లు కాదు. నేను ఊర్లు కడతానంటున్నాడు. ఆయన కట్టింది ఊర్లు కాదు, గూళ్ళు కట్టాడు. అవునా కాదా తల్లి? అగ్గిపెట్టి పెట్టాడు అక్కడ. ఆ ఇంట్లో కూర్చోవడానికైనా అవకాశం ఉందా మీకు? పడుకోవడానికి అవకాశం ఉందా మీకు? ఆ పేరుతో అప్పుల పాలైపోయారా లేదా మీరు? అది కూడా 1,50,000 ఇచ్చింది. కేంద్రం ఇచ్చే డబ్బులు, నరేంద్ర మోడీ గారు ఇచ్చే డబ్బులు. నరేగాలో వచ్చే 30,000 ఇచ్చారు. అంత తప్ప ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వలేదు. కానీ నేను మీకు హామీ ఇస్తున్నా, ఆ ఇండ్లు అక్కడే కడతాం. ఎవరికైతే ఇంటి జాగాలు లేవో వాళ్ళందరికీ 2 సెంట్లు 3 సెంట్లు భూమి ఇప్పించి మీకు ఇండ్లు కట్టించే బాధ్యత మాది. ఇది కాకుండా టిడ్కో ఇళ్లు నేనే కట్టాను. పెద్ద పెద్ద రోడ్లు వేశాను. మంచినీరు, డ్రైనేజీ, కరెంటు, అన్ని సకల సౌకర్యాలు తీసుకొచ్చాను. ఇతను వచ్చిన తర్వాత ఆ ఇండ్లన్నిటికీ రంగేసుకున్నాడు. కానీ మీ జీవితాలు మార్చలేదు, మీకు ఆ ఇళ్లు ఇవ్వలేదు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఎవరైతే డబ్బులు కట్టారో వారికి ఆ ఇళ్లు ఇచ్చే బాధ్యత నాది, ఉచితంగా ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ ఇండ్లు కట్టిస్తాం, ఇంటి జాగాలు ఇస్తాం, పేదవాళ్ళందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత నాది. ఇంకో పక్క పెన్షన్లు. దుర్మార్గుడు శవ రాజకీయాలు చేస్తున్నాడు. ఎంత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, నేతలు, అభిమానులు హాజరయ్యారు.
వారాహి విజయభేరి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. ఇప్పుడు మీరు జై భీమ్ అని చెప్తున్నారు. ముఖ్యంగా నా ఎస్సీ సోదరులకు చెప్తున్నా, 27 పథకాలు తీసేశారమ్మా ఆయన. 27 దళిత పథకాలను తీసేశాడు విద్యార్థులకు సంబంధించి. దాంట్లో ముఖ్యంగా అంబేద్కర్ విదేశ విద్యా పథకం తీసేశాడు. అది తీసేసి మీరు జై భీమ్ చెప్తారా, జై జగన్ చెప్తారా? మీరు చెప్పండి. జై భీమ్ కదా, మరి జై భీమ్ చెప్పినప్పుడు జగన్ విదేశ పథకం ఉండకూడదు, అంబేద్కర్ విదేశ విద్యా విధానం ఉండాలి తప్ప జగన్ విదేశ విద్యా విధానం ఉండకూడదు. రాగానే ఫస్ట్ అది తీసేసి ఆ మహాన్ భావుడి పేరే తిరిగి పెడతాం విదేశ విద్యా పథకానికి. అలాగే ఎస్సీకి సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ అన్ని రకరకాల పథకాలకు మళ్లించి మీకు ఖర్చు పెట్టామని చెప్తున్నాడు. మేము రాగానే ఒకే నిర్ణయం తీసుకున్నాం. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్స్ కానీ, బీసీ సబ్ ప్లాన్స్ కానీ మీ కులాల కోసం అయితే ఉద్దేశింపబడిందో వాటన్నిటినీ సంపూర్ణంగా మీకే జరిగేలా చేస్తాం. ఈ రోజున ఎన్నికల్లో హామీ ఇస్తున్నాం. మీకు తెలిసిన సంగతి, వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని ఇవ్వనంటే దాని పర్యవసానం ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాం. అందుకే చెప్తున్నా, ఈరోజు నేను మీ అందరి తరఫున అడుగుతున్నా, ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా చూసే బాధ్యత పవన్ కళ్యాణ్ జనసేనది. దీనికి మీరు ఈ రోజున మెచ్చుకోళ్ళు తిడుతున్నారు, మీరు మెచ్చుకుంటున్నారు. రేపు పొద్దున తప్పు చేస్తే నన్ను నిలదీసే హక్కు కూడా మీకుంది ప్రజాస్వామ్యాలను మీకు తెలియజేస్తాను. నేను భయపడట్లా. ఎందుకు భయపడట్లా? నాకు జగన్ లాగా 1000 కోట్ల అవసరం లేదు. అరే, ఉన్న బలాన్ని, శక్తిని, మీరు ఇచ్చిన ప్రేమని తీసుకుని మీకోసం పనిచేస్తాను. అందులో నాకు భయాలు ఉండవు. ఆంధ్రప్రదేశ్కి జీవనాడైన పోలవరం ప్రాజెక్ట్ని కాల పరిమితిలో పూర్తి చేస్తాం. ముఖ్యంగా మనకి సముద్రం పక్కన పెట్టుకొని దాదాపు మనకి ఉన్న 70-80% గ్రామాల్లో నీటి సౌకర్యం లేదని చెప్తా ఉన్నారు, తాగడానికి నీరు. అలాగే రోడ్లు సరిగ్గా లేవని చెప్తా ఉన్నారు. నేను చెప్తున్నా, రాగానే ఒక వారం రోజులు పిఠాపురంలో కూర్చొని ముఖ్యంగా అన్ని గ్రామాలు 54 నుంచి మనకున్న చిన్న చిన్న హ్యామ్లెట్స్తో కలుపుకొని 57 గ్రామాల్లో నేను తిరుగుతాను. తిరిగి ప్రతి సమస్య నేను అర్థం చేసుకుంటాను. ఈరోజు ఎందుకంటే నాకు సమయం లేదు కాబట్టి తిరగట్లా. కానీ నేను చెప్తున్నాను, గెలిపించిన తర్వాత మీకు నా మీద సర్వ హక్కులు ఉంటాయి. అందుకు నేను వస్తాను ప్రతి గ్రామం వచ్చి, ఎక్కడ నీళ్లు లేవు, ఎక్కడికి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ రైతాంగానికి కాలువలు ఈ సమస్యలు ఎక్కడున్నాయి, అవన్నీ నేను కూర్చొని చాలా తక్కువ సమయంలో మీకు కష్టాలన్నిటి కూర్చొని నేను తీర్చేలాగా నేను ఒక బలమైన ప్రణాళికతోటి నేను, వర్మ గారు, ఇలాంటి అందరం కూర్చొని ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించి, కొత్తపల్లి, ఉప్పాడ, మన గ్రామాలన్నిటికి సంబంధించి ముఖ్యంగా తాగునీరు మీకు వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఏం అడగలు, చాలా మంది అడిగాను నన్ను ఒకటే, నువ్వేమి చెయ్యొద్దయ్యా, మాకు వచ్చి కొంచెం మాకు తాగే నీళ్ళు ఇప్పించవా. గుండె తరుక్కుపోయింది నాకు. చిన్నప్పుడు మా అమ్మ మా ఇంట్లో నుంచి వెళ్ళి పక్కన ఉన్న ఒక 200-300 మీటర్లకు వెళ్ళి మనకి ఆ మన కుళాయి దగ్గర మన వారంలో మనకు వరుసలు వేసుకొని క్రమంలో చూస్తే నాకు చాలా అది గుర్తొచ్చింది. నాకు నా తల్లి ఎంత కష్టపడుతుందో, ఈరోజు నా తల్లులందరూ కష్టపడుతున్న నాకు హృదయం కలిచివేస్తుంది. అమ్మ, అలాంటి నీళ్ల కోసం తపన పడి ఇబ్బంది పడుతున్న తల్లులందరూ చెప్తున్నాం, అమ్మ నేను వచ్చి మీకు ఆ నీళ్ల కోసం మీరు ఇబ్బంది పడే బాధ్యత నేను తీసుకుంటానమ్మా. అలాగే కూటమి వచ్చి యువతకి కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో కడియం శ్రీహరి, ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పాల్గొన్నారు. ఎంపీగా గెలిపించాలని వారు కోరారు. సామ్రాజ్యం వరంగల్కి ఒక పెద్ద వారసత్వ సంపద ఉన్నది, ఒక గొప్ప హెరిటేజ్ ఉన్నది. కానీ మా దురదృష్టం, ఈ వరంగల్ జిల్లా ప్రజలెవరు కోరుకోకుండానే 6 ముక్కలైపోయింది. ప్రజలెవరు కోరుకోకుండానే 6 ముక్కలైపోయింది. ఆ 6 ముక్కలయ్యే విధానాన్ని నేను వ్యతిరేకించినందుకు
ఆ తర్వాత నన్ను పక్క కూడా పెట్టడం జరిగింది. చివరికి వరంగల్ పట్టణాన్ని కూడా 2 ముక్కలు చేసి ఒక ముక్కను హన్మకొండలో ఇంకొక ముక్కను వరంగల్ జిల్లాలో పెట్టడం జరిగింది. ఇది సరి అయింది కాదు అని అనేక సందర్భాలలో నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేనప్పుడు పెద్దల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోలేదు. నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే, హైదరాబాదు నిజాం నవాబుల ఏలుబడిలో ఆనాడు కొంత అభివృద్ధి చెందితే మా వరంగల్ జిల్లా మాత్రము బ్రహ్మాండంగా కాకతీయుల ఏలుబడిలో అభివృద్ధి చెందింది. ఇవాళ గొప్పగా చెప్పుకునే పాకాల, రామప్ప, లక్నవరం, గణపురం చెరువులు గాని, మా ధర్మసాగర్ చెరువు గాని, అదేవిధంగా 1000 స్తంభాల గుడి గాని, ఫోర్ట్ వరంగల్ గాని, అనేక కళా సంపద ఈ వరంగల్లో ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే వ్యవసాయానికి పెట్టింది పేరు వరంగల్. వ్యవసాయానికి రైతులు కూడా బ్రహ్మాండమైన పంటలు పండించే జిల్లా మా వరంగల్ జిల్లా. తెలంగాణలో 2వ అతిపెద్ద పట్టణమైన వరంగల్ సరి అయిన అభివృద్ధికి నోచుకోలేదు. హైదరాబాద్ తర్వాత వేగంగా అభివృద్ధి చెందవలసిన వరంగల్ మహానగరము అభివృద్ధి చెందలేదు. నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన వద్దా మీరందరూ ఆలోచించండి. రిజర్వేషన్స్ రాజ్యాంగాన్ని ఎత్తేస్తా అంటున్న నరేంద్ర మోడీని ఎట్టి పరిస్థితుల్లో 3వ ప్రధానమంత్రిని చేయొద్దని మీ అందరికీ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాను. రాహుల్ గాంధీ గారు వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ. తండ్రి గారు చనిపోయినా కూడా వారికి అవకాశం వచ్చినా కూడా ప్రధానమంత్రిగా చేయలేదు. కానీ ఇప్పుడు టైం ఆసనమైంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకునే అవసరం మన భావితరాలకి, మన భారత్ బంగారమయం అవ్వాలంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటు చూస్తే నరేంద్ర మోడీ చర్చిల పైన, మసీదుల పైన బుల్డోజర్లు ఎక్కిస్తున్నాడు. స్త్రీలను వివస్త్రణ చేసి మణిపూర్ లో తిప్పుతున్నా కూడా బయటికి రావట్లేదు అంటే అంతటి రాక్షస పాలన నరేంద్ర మోడీ అందిస్తున్నాడు. మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ, క్రిస్టియన్స్, ముస్లింస్ వీరెవ్వరు కూడా నరేంద్ర మోడీకి నచ్చరు. కేవలం అంబానీ, అదానీలే ఆయనకి ఇష్టం. వాళ్ళ కోసమే ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు. మరోసారి గద్దెనెక్కాలని చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడున్న బీజేపీ అభ్యర్థిని కూడా చూసుకుంటే ఇక్కడి నుంచి అక్కడి వరకు లెక్క పెట్టుకుంటే మడికొండలో ఎక్కడో చోట కబ్జా చేసే ఉంటాడు. ఆ కబ్జా లెక్కలేనన్ని ఉన్నాయి. కాబట్టి ఆయన ఒక భూబకాసురుడు. ఆయన్ని అధికారంలోకి ఎట్టి పరిస్థితిలో తీసుకురావద్దు. వర్ధనపేట మింగడం అయ్యింది. ఇప్పుడు మిగిలిన 6 నియోజకవర్గాల మీద ఆయన కన్నుబడింది. కాబట్టి మిత్రులారా, మీరెవ్వరు కూడా బీజేపీకి ఓటు వేయొద్దు తప్పకుండా. కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న కావ్యను గెలిపించాలని ఆయన వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అట్లయినా వాళ్ళకి ఎవరు దొరకలే. ఎవరు దొరికినా ఈ నుంచే మీరు బండకేసి కొట్టిన ఆయన దొరికిండు. అరూరు రమేష్ ఎవరా ఆయన? మీ భూములు మింగిన అనకొండ కాదా? ఊరూర్లో భూములు ఆక్రమించుకున్నాడు కాదా? అంగి మార్చి, రంగు మార్చి, జెండా మార్చి వస్తే ఈ వరంగల్ ప్రజల అమాయకులా గుర్తుపడతారా? ఏ రూపంలో వచ్చినా, ఏ ఏసమేసుకు వచ్చినా అరూరు రమేష్ పేదలకు సేవలు అందించాలన్న ఆలోచనతోని ఇవాళ ఒక ఆడబిడ్డ మీ ముందుకు వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రీహరి గారు టికెట్ అడగలే. నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్న ఈ రాష్ట్ర ప్రజలకు, శ్రీహరి గారు కాంగ్రెస్ ను సంప్రదించలే. నేనే స్వయంగా శ్రీహరి గారి దగ్గరికి మా పెద్దల్ని పంపించిన. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నిజాయితీ కలిగిన ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేసే నాయకులు నా ఎంబడి ఉంటే నా గౌరవం, పార్టీ గౌరవం పెరుగుతుందని శ్రీహరి గారిని కాంగ్రెస్ లోకి తీసుకురండి, చదువుకున్న డాక్టర్ కావ్యను ఎంపీని చేద్దామని చెప్పి ప్రతిపాదన నేను పంపించిన. మన ప్రతిపాదన మీద కడియం శ్రీహరి గారు ఆలోచన చేసి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. నాకు తెలిసి వారు నిర్ణయం తీసుకోకపోదురేమో, కానీ బీజేపీ రూమర్లో ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదం పొంచి ఉన్నది. బీజేపీ
ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేసి రాజ్యాంగాన్ని మార్చేసి దళితుల మీద గిరిజనుల మీద దాడులు చేసి ఈ రోజు ఈ ప్రజాస్వామ్యాన్ని మీదనే దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అంబేద్కర్ వాదిగా ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడిన నాయకుడుగా ఈ రోజు ఈ దేశ రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవసరం ఉంది. అందుకే గాంధీ కుటుంబం నాయకత్వంలో పనిచేయడానికి ఈ రోజు కడియం శ్రీహరి గారు ముందుకొచ్చిండ్రు. అందుకే మిత్రులారా, ఇవాళ శ్రీహరి గారి దగ్గర కోట్ల రూపాయలు చూసే టికెట్ ఇవ్వలేదు. శ్రీహరి గారి నిజాయితీ. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆయన మండిపడ్డారు. సెంటిమెంటల్ గా వాడుకొని గెలిచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వాస్తవానికి దళితుల ఓట్లు ఎక్కువ ఉన్నాయని, దళితులు అమాయకులని, దళితులు ఏదన్నా చెబితే నమ్ముతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు భావించి ఆ పద్ధతిలోనే ముందుకెళ్ళినట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకనే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చెప్పాడు. నాకు బంధుత్వం ఉందన్నాడు. మా నాన్న మేనమావ దళితులని చెప్పాడు. మీరందరికి కూడా నేను మేనమావన్ అవుతానని చెప్పాడు. మీ జీవితాలన్నీ కూడా మారుస్తానని చెప్పేసి చెప్పాడు 2019లో. ఇవన్నీ కూడా నమ్మి అత్యధికంగా దళితులు ఓట్లేసి గెలిపించారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తన వాళ్ళు అని ఎవరినైనా అన్నాడంటే వాళ్ళని నాశనం చేయటమే పనిగా పెట్టుకుంటాడు. సొంత వాళ్ళు అన్నాడంటే వాళ్ళని రాజకీయాల కోసం హతమార్చడానికి కూడా వెనకాడినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. సొంత కుటుంబంలో వాళ్ళని మనం చూసాం. వాళ్ళ బాబాయిని కానీ, వాళ్ళ చెల్లెళ్ళని కానీ, వాళ్ళ తల్లిని కానీ, వాళ్ళ బంధువులను కానీ ఏ విధంగా వాడుకొని వాళ్ళని హతమార్చటమో, రోడ్డు మీద తిరిగేటట్టు చేయటమో, గతి లేకుండా చేయటమో, భయభ్రాంతులకు గురి చేయటమో మనం చూసాం. అట్లాగే బంధుత్వం పేరు మీద దళితులను కూడా ఏ విధంగా వాడుకొని ఎన్నికల్లో గెలిచాడో ఆ తర్వాత దళితుల మీద విపరీతమైనటువంటి దాడులు మొదలుపెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇలాంటి సమయంలో ఒకళ్ళు కాదు ముగ్గురం కల్పిస్తున్నాం. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు 3 పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమిగా 2014 ఎలాంటి కూటమిగా ఏర్పడ్డామో అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి స్వీప్ చేయబోతుంది. నిన్న చెప్పాను, మన జంతు ప్రపంచం కాదు, మానవ ప్రపంచం. కాకినాడ పార్లమెంట్ సంబంధించి 7 నియోజకవర్గాల్లో మీ ప్రభావం ఎలా ఉంటది? దీనికి సంబంధించి నేను అనేది మీరు 400 కోట్లు కలెక్ట్ చేశారు మీ పార్టీ గారు 4-5 నెలలుగా. ఎందుకంటే చల్మల్ శెట్టి సునీల్ గారు నాకేమి శత్రువు కూడా ప్రత్యర్థి కూడా కాదు. ఆయన రోజు ఏదో ఒక మా ఇళ్లలో మా బ్రదర్స్ హౌస్ లో చూస్తూనే ఉంటారు. సరే, ఆ పొలిటిక్స్ వేరు, స్నేహం వేరు, కుటుంబ స్నేహం వేరు. నిజంగా ఆయన ఒక పార్టీ మీద నిలకడగా ఉండే వ్యక్తి అయితే నిజంగా ఒక జాలి పాపరే ఎన్నిసార్లు ఓడిపోయాడు. ప్రతిసారి అవకాశవాదంగా నిలబడటం, వెళ్ళిపోవటం, మళ్ళీ ఎలక్షన్ ముందు రావటం, ఇవన్నీ సరైన సంకేతాలు పంపవు. ఉదాహరణకి నేను కూడా ఓడిపోగానే నేను పార్టీ మూసేసి మళ్ళీ ఇప్పుడు వస్తే బాగుండదా? అది నమ్ముతారా? అది ఒక దశాబ్దం కింద పడ్డాం, నలిగాం, కింద మీద పడ్డాం, బలం ఉండి కూడా తగ్గించుకొని మరి ఈ రోజున ప్రజలు గెలవడానికి కూటమి ఏర్పాటు చేసుకున్నాం. సో చలమలశెట్టి సునీల్ ఆయన వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు, ఆయన పరిచయం బాగా ఉంది, ఉదయ్ గారికి కూడా ఉంది. కానీ కాకినాడ పార్లమెంటుకి అతను సరైన వ్యక్తి కాదు. ముఖ్యంగా సునీల్ గారు చాలా కీలకమైన ప్రశ్నలు కొన్నిటికి సమాధానం చెప్పాలి. కాపు రిజర్వేషన్ని చీకొట్టింది వైసీపీ పార్టీ. అలాంటి పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. 27 దళిత పథకాలు తీసేశాడు, దానికి సమాధానం చెప్పాలి. దళితులకు సంబంధించి బీసీలకి 34% నుంచి 24% స్థానిక ఎన్నికల్లో తీసేశాడు, దానికి సమాధానం చెప్పాలి. ఇలా 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు, అతను దానికి సమాధానం చెప్పాలి. ఏ సమాధానం చెప్పకుండా కూర్చోబెట్టి నేను వచ్చేసాను, నాకు ఓటేయండి, డబ్బులు ఎక్కువ అయిపోయినాయి, 400 కోట్లు ఖర్చు పెడతాం, 200 కోట్లు ఖర్చు పెడతాం, ఓటుకి 10,000 ఇస్తాం, లేదంటే నాయకుల్ని 10 లక్షలు పెట్టి కొనేస్తాం అంటే వెళ్ళే నాయకులు ఎవరైనా సరే వాళ్ళకి 10 మంది ఓటర్లు కూడా లేరు. అలాంటి వాళ్ళు కొనుక్కున్నారు. సో మేము కోరుకునేది ఏంటంటే, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ముఖ్యంగా ఇంజనీరింగ్ చేసిన తర్వాత తన స్వయం శక్తితోటి టీ టైం అనే కాఫీ డే చూసాం, లేదంటే స్టార్ బక్స్ చూసాం, లేదంటే బరిస్టా కాఫీ చూసాం, ఇలాంటివన్నీ టీ లీఫ్ అని మన
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పడిపోయి నిరుద్యోగానికి గురవుతున్నారో మనం చూస్తా ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. అలాంటిది పేద ప్రజలకు చెందినటువంటి విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ప్రవేశపెట్టి వారిని యొక్క నైపుణ్యాలను తీర్చిదిద్ది అత్యాధునిక విద్యను ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు వచ్చినటువంటి రిజల్ట్ చూస్తే స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క విప్లవాత్మక చారిత్రాత్మక విద్యా వ్యవస్థలో సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాన్ని ఈరోజు చూస్తున్నాం. మనం ఈరోజు 10వ తరగతి రిజల్ట్స్ వచ్చాయి. 86.69% ఉత్తీర్ణులయ్యారు జనరల్ గా అందరు విద్యార్థులకు సంబంధించినటువంటి రిజల్ట్ ఇది. దీంట్లో ఎస్సీ, బీసీ, ఎస్టీ విద్యార్థులు ఏమాత్రం తగ్గకుండా జనరల్ గా ఈ 86.69% కంటే ఎక్కువగా పాస్ అయినటువంటి విషయాన్ని చూస్తే ఏ విధంగా నాడు నేడు పథకమే గాని, అమ్మఒడి పథకమే గాని, ల్యాప్టాప్ల పథకమే గాని, ఇంగ్లీష్ మీడియం పథకమే గాని, ఈ పథకాలన్నింటిని కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఫలితాలు ఇస్తున్నాయి అనేది కళ్లకు కట్టినట్టు మనకు కనిపిస్తా ఉంది. బీసీ గురుకులాలు అయితే 98.43% ఉత్తీర్ణత సాధించారు. ఎస్సీ గురుకులాలు అనగా అంబేద్కర్ గురుకులాలు అయితే 94.56% ఉత్తీర్ణత సాధించారు 10th క్లాస్ లో. ఎస్టీ గురుకులాలు, గిరిజన గురుకులాల స్కూళ్లు 89.91% సాధించారు. అంటే బీసీ విద్యార్థులు గాని, గురుకులాల్లో చదివినటువంటి బీసీ విద్యార్థులు, గురుకులాల్లో చదివినటువంటి ఎస్సీ విద్యార్థులు, గురుకులాల్లో చదివినటువంటి ఎస్టీ విద్యార్థులు రాష్ట్రంలో సాధారణ ఉత్తీర్ణత 86.69 కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణులై ఇవాళ చరిత్ర సృష్టించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అమలు చేస్తున్నటువంటి పథకాల ఫలితాలను మనం కళ్ళకు కట్టినట్టు చూస్తా ఉన్నాం. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీలు అన్నటువంటి అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వారందరినీ కూడా సొంతం చేసుకుని వారి యొక్క అభివృద్ధి సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉంటే ఇవాళ పచ్చ మీడియా దాన్ని వక్రీకరించి ఎస్సీలకు ఏం చేయడం లేదు, ఎస్టీలకు ఏం చేయడం లేదు, బీసీలకు ఏం చేయడం లేదు, ఇది కేవలం వైఎస్ఆర్సీపీ నేత ఆడప శేషు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. విసిగిపోతా ఉన్నారు. మాట్లాడితే నేను ప్రశ్నిస్తాను, నేను చేస్తాను, నేను చూస్తాను, నేను పగలు తీసేస్తాను. ఏం పీకేస్తావు? ప్రజల మీద పరిపాలన అంటే ఆ బాధలు నీకు తెలుసా? 2 రోజులు తిరిగితే 3 రోజులు పడుకుంటున్నావు, ఆరోగ్యం బాగోలేదని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 14 సంవత్సరాలు, దాంట్లో ప్రతిపక్ష నాయకుడిగా 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా నీకు? ఎన్ని బాధలు పడ్డారో తెలుసా నీకు? చంద్రబాబు నాయుడు కుయుక్తులకి కేసులు కట్టించుకొని సబ్జైలు చేసి ప్రజల కోసం ఆయన వెన్ను తిరగకుండా పోరాటం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది నాయకుడి లక్షణం అంటే. అది ఒక పార్టీ అధినేతగా రొమ్ము విరిచి ప్రజల కోసం, ఆయన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల కోసం, పార్టీ కోసం పాదయాత్ర పెట్టి ఆ దుర్మార్గమైనటువంటి పరిపాలనలో కూడా ప్రాణాలకు తెగించి ఆయన పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు ప్రజల్లో అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఈ రాష్ట్రంలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి సంస్కరణలకి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, ఆంధ్ర రాష్ట్రం చూస్తా ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. మీరు ప్రశ్నిస్తారంటే కొత్తగా సంస్కరణలు తీసుకొచ్చారని ప్రశ్నిస్తావా? లేదా పేద ప్రజలకి సంక్షేమ నిధులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి దోచిపెట్టేస్తున్నాడని ప్రశ్నిస్తావా? లేకపోతే
జగనన్న హౌసింగ్ ద్వారా పేదలకి గూడు లేని పేదలకి ఇళ్లు ఇచ్చేస్తున్నాడని ప్రశ్నిస్తావా? దేనికి ప్రశ్నిస్తావు పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా. నీ దుర్మార్గమైనటువంటి చేష్టలకి 2014లో జన్మభూమి కమిటీలు దోచేసుకుంటా ఉంటే ఎందుకు ప్రశ్నించలేకపోయావు పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా. కాల్మనీ సెక్స్ ర్యాకెట్లు రాష్ట్రం మొత్తం కూడా భూతాల్లాగా పీడించి రక్తాన్ని తాగేస్తా ఉంటే నువ్వేమే ప్రశ్నించకుండా ఆడిగిపోయావు, ఏ సినిమాలకు పోయావు? అప్పుడు కనపడలేదా నీ కళ్ళకి ప్రశ్నించడం? అప్పుడు ప్యాకేజీలో ఉన్నావా? మరి గంజాయి పేకాట్లు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బస్సు యాత్రను ప్రారంభించిన మాజీ సీఎం కేసీఆర్, అధిక సంఖ్యలో హాజరైన పార్టీ శ్రేణులు. కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని విన్నపం. శ్రీకాకుళం నియోజకవర్గం ఆడబిడ్డలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖి, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.